మీటింగ్ అయిపోయాక మనం దీని గురించి ఫ్రీగా యా మాట్లాడుకుందాం. యా ఇంకా మంచి డ్రింక్స్ లోపల చాలా ఉన్నాయి. లోపలికి వచ్చి అందరితో సరదాగా మాట్లాడొచ్చు కదా. ఏంటి వాళ్ళతోనా? వాళ్ళెవరు నా కోసం రాలేదే. వాళ్ళందరూ మీకోసం వచ్చారు. అది కూడా ఎలా వచ్చారు? రూపాయి కూడా లేకుండా చేతులు ఊపుకుంటూ ఎలా వచ్చారో చూడండి. దానకర్ణుడు రిచర్డ్ మనకేమైనా ఇస్తారన్న ఆశతో వచ్చి ఉంటారు. అలాగా? మీకు అనిపించట్లా? లిజ్ ఎక్కడుంది? జానీ, నువ్వు అప్పుడే ఇంత పెద్దోడివి అయ్యావా? పోయినసారి చూసినప్పుడు నా హైట్ లో ఉండేవాడివి. సరే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ నాన్నగారితో కలిసి డెవిన్ కార్ప్ లో పనిచేయి. ఫ్యామిలీ బిజినెస్ చేయొచ్చుగా. అంతకంటే పెద్ద సంతోషం మా నాన్నగారికి ఈ ప్రపంచంలో ఇంకేమీ ఉండదు. హే, తను సంతోషంగా ఉండటం ముఖ్యం. దానికోసం వాడు ఏమైనా చేయొచ్చు. నిజమే, కానీ జీవితం అంటే రెండే రెండు మాత్రమే అని నాకు చెప్పారు. అవి పవర్ ఇంకా డబ్బు. అందుకేగా మీరు ఇక్కడికి వచ్చారు. నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించడం ఎందుకు? ఏంటి, ఇప్పుడు నువ్వేమన్నావు? జాన్, రబ్బిష్ రా. ఇక చాలా ఆపరా. నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు చాలా నేను ఇప్పుడు అవమానకరంగా ఏం ఉంది. చేశాను? వాళ్ళ పార్టీని ఏమైనా చెడగొట్టానా? ఇది నీకోసం ఇస్తున్న పార్టీ జాన్. నేను నా జీవితంలో చేసే ఒక్కొక్క పని నీకోసం అని నువ్వు అర్థం చేసుకో. మీ బిజినెస్ కోసం నన్ను ఆమెని నిర్లక్ష్యం చేసినప్పుడు కూడా మీరు ఆవిడతో ఇదే చెప్పారు. ఆవిడ డిప్రెషన్ లో ఉంటే దాని నుంచి ఎందుకు బయటకు తీసుకురాలేదు? నన్ను ఎలా పెంచుతానని మీరు మాటిచ్చారు, కానీ నన్ను అస్సలు పట్టించుకోలేదు కదా. దానికేం సమాధానం అలా అని చెప్తారు? నువ్వు అనుకుంటున్నావు. కాదు, నిజమేంటో నీకు తెలీదు. నేనది చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. అయినా అది ఎప్పటికీ నీకు అర్థం కాదు. Feed on me.
నేను జాన్ని. మీ మెసేజ్ ఏంటో చెప్పండి. జాన్, నాన్నని మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో నీకంటే నాకెవరూ ముఖ్యం కాదని చెప్పడానికే ఫోన్ చేశా. నా జీవితంలో నేను చాలా విషయాల్ని ఇంకోలా చేసుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పుడు నాకు వాటిని మార్చే అవకాశం వస్తే ఖచ్చితంగా మారుస్తాను. నా జీవితంలో నేను చాలా బరువుల్ని మోసాను, కానీ నిన్నెప్పుడూ అలా అనుకోలేదు. అనవసరంగా నీ మనసుని బాధ పెట్టుకోక జాన్. గట్టిగా, దయచేసి నన్ను అర్థం చేసుకోవచ్చా? ఇంకా గట్టిగా. అనవసరంగా ఏదేదో ఆలోచించి బాధపడకు జాన్. గట్టిగా. దీనికి బ్లడ్ వచ్చేసింది. చెప్పింది చెయ్యి, ఇంకా గట్టిగా కొట్టు. నా జీవితం అయినట్టు నీ జీవితం అవ్వకూడదు అనేదే నా తాపత్రయం. నువ్వు బాధలోంచి బయటికి రా. చనిపోయిన రిచర్డ్ డెవెన్పోర్ట్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ ప్రభువుని ప్రార్థించడానికి మనమందరం ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా ఆ ప్రభువు ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తారు. జాన్, లిజ్, నాకు చాలా బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది. ఆయన చాలా మంచివారు జాన్. నువ్వంటే ఆయనకి పంచ ప్రాణాలు. ఎస్,
కానీ నా వల్ల ఆయనకి ఎప్పుడూ దుఃఖమే. జాన్, లిజ్, ఈయన జాక్ హార్బర్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో అండి, నా పేరు ఎలిజబెత్. నీ గురించి నేను చాలా విన్నాను. నిన్ను కలవాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితిలో కలుస్తాననుకోలేదు. అర్థమైంది, ఎవరం ఊహించలేదు. జాన్, నీకు ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా నాకు ఫోన్ చెయ్యి, ఓకే? నేను బయలుదేరుతాను, తర్వాత కలుద్దాం. ఓకే, తప్పకుండా. ఓకే. నువ్వు ఓకేనా జాన్? నా జీవితం నా చేయి దాటిపోయినట్టు అనిపిస్తోంది. జాన్, దీని గురించి మాట్లాడడానికి ఇది సరైన చోటు కాదు. డ్రైవెన్ కార్పుని రన్ చేయడానికి స్టూడియోస్ నుంచి ఎవరినో తీసుకొచ్చారు. ఏంటి ఆటలుగా ఉందా? అది మా నాన్నగారి కంపెనీ. నాకు తెలుసు, కానీ చూడండి, మీరు మా లాయర్, ఈ విషయంలో మీరేం చేయలేరా? ఇలా చూడు, ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉంది జాన్. గత కొద్ది సంవత్సరాలుగా నీ ప్రవర్తన ఎవరికీ నచ్చలేదు. మానసికంగా నువ్వు ఫిట్ కాదని అందరూ అంటున్నారు. నన్ను పిచ్చివాడు అంటున్నారా? పిచ్చివాడా? కాదు, మతి భ్రమించిన వాడు అంటున్నారు. మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇలా చూడు, ఈ విషయంలో నేను నీకు పూర్తి సపోర్ట్ ఇస్తాను, ఓకే? ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ. హాయ్, నేనే డాక్టర్ మ్యాడిసన్ని. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది డావెన్పోర్ట్. మిస్టర్ డావెన్పోర్ట్ మా నాన్నగారు. మీరు నన్ను జాన్ అని పిలవచ్చు. ఓ, అలాగే పిలుస్తాను జాన్. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకేమైనా తెలుసా? తెలుసు, మా నాన్నగారు చనిపోయారు. అందువల్ల మా కంపెనీ బోర్డు మెంబర్స్ అందరూ కలిసి నేను మెంటల్లీ ఫిట్ కాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. నేను పిచ్చివాడిని ప్రూవ్ చేయడానికి మీరు వచ్చారు. అది మీ అభిప్రాయం జాన్. నేను మీ మెంటల్ స్టేటస్ తెలుసుకోవడానికి వచ్చాను. సరేలేండి. ఓకే, మీరొక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే మీరు ఏ చోటికి వెళ్తారో చెప్తారా? అందమైన పొలాలు, కొండలు, కోనలు, ఏదైనా జలపాతం దగ్గరికి. మీరు నిజం చెప్పట్లేదు. మీకు కోఆపరేట్ చేయనందుకు నన్ను క్షమించండి, కానీ నన్నేం చేయమంటారు? నా కంపెనీ వాళ్ళు నన్నే బయటికి పంపించేయాలనుకుంటున్నారు. డెవెన్ కార్ప్ ఎంప్లాయీస్ మీద బాధ్యత ఉన్నందువల్లే నేను అసలు ఇక్కడికి వచ్చాను. కానీ మీరు ఏదో ఒకటి చేసి నన్ను మెంటల్ అని ప్రూవ్ చేసేంత వరకు నేను ఏ సమాధానం చెప్పినా సాటిస్ఫై అవ్వలేదని చెప్తారు. డాక్టర్ గారు, మీరు పెండెంట్ని రెడీగా ఉంచుకోండి. ప్రతిరోజు రాత్రి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోతున్నట్టు నాకు కలలొస్తాయి. టార్చర్ చేసి వాళ్ళని చంపుతున్నట్టు. పగటిపూట కూడా నాకు అలాంటి కలలే వస్తాయి. అవి వణుకు పుట్టిస్తూ ఉంటాయి. ఎవరో నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏం మాట్లాడతారో నాకు మాత్రం అర్థం కాదు. నా జీవితంలో అంతులేని డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని చూశాను. దాంతోపాటు నిర్లక్ష్యింపబడ్డ జీవితాన్ని కూడా చూశాను. తెలుగు పలక నేను సమర్పించు. పిచ్చితనాన్ని కూడా చూస్తున్నాను డాక్టర్. తెలుగు పలక సమర్పించు. జాన్, మీరు మాట్లాడుతోంది చూస్తుంటే ఈ కంపెనీని రన్ చేయడానికి మీరు ఫిట్ కాదనిపిస్తోంది. అలాంటిదేం లేదు. ఇది ఒక హెచ్చరిక. అసలు విషయం ఏంటో మీరు ఆ బోర్డు మెంబర్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డావెన్ కార్పే నా జీవితం. అది నా రక్తంలోనే ఉంది. అదే నాకు శాపం కూడా. శాపమా? చెప్పినా మీకు అర్థం కాదులేండి. సరే, ఈ ప్రశ్నలన్నింటినీ మనం స్కిప్ చేసేద్దాం. నేను చెప్తుంది వింటున్నందుకు చాలా థ్యాంక్స్. డెవెన్ కార్ప్ నుంచి నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను. జాక్, నేను జాన్ని మాట్లాడుతున్నా. డెవెన్ కార్ప్ కోసం, నా కోసం, మా నాన్నగారి కోసం మీరు చేసిన వాటన్నిటికీ నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బోర్డు మెంబర్స్ అందరూ నా ప్రవర్తన మీద అనుమానాన్ని వ్యక్తపరిచారు. మీరు వాళ్లతో ఏం చెప్తారో నాకు తెలియదు. కావాలంటే నేను రాక్షసునని కూడా చెప్పండి. అసలే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న డెవెన్పోర్ట్ కుటుంబం మీద మరో ఆరోపణ వచ్చింది. జానథన్ డెవెన్పోర్ట్
మీడియా జైంట్ డెవెన్ కార్ప్ కి వారసుడైన ఈయన మీద ఒక అమాయకురాలైన అమ్మాయి మీద చాలా దారుణంగా అత్యాచారం చేశాడన్న ఆరోపణ మీద కేసు ఫైల్ అయింది. దురదృష్టవశాత్తు కొన్ని సమస్యల్లో ఉన్న డెవెన్ కార్ప్ కి ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. డెవెన్ కార్ప్ అంటే ఏంటో తెలియని వారికి దాని గురించి వివరిస్తాను. అది టెలివిజన్ నెట్వర్క్, ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా జైంట్స్ లో వాళ్ళు ఒకరు. డెవెన్ కార్ప్ సీఈఓ రిచర్డ్ డేవెన్పోర్ట్ కొద్ది రోజుల క్రితమే సూసైడ్ చేసుకున్నారు. ఆయన తర్వాత ఆ కంపెనీని రన్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదని అక్కడ వాళ్ళు తప్పుకుంటున్నారు. జానథన్ డేవెన్పోర్ట్ ని మేమింతవరకు రీచ్ అవ్వలేకపోయాం. హే జాన్. నేను లోపలికి రావచ్చా? యా. ఆర్ యు ఓకే? యా యా, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఓకే. నీకు కాఫీ ఏమన్నా కావాలా? వద్దు వద్దు, థ్యాంక్స్, వద్దు. బయటికి వెళ్తున్నట్టున్నావు? అవును, ఒక బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాలి. సో ఇప్పుడే నీ గురించి టీవీలో న్యూస్ చూశాను. అలవాట్లన్నీ నీవి మార్చుకోలేకపోతున్నాను. చాలా ప్రమాదకరమైన అలవాట్లు. దీనివల్ల నీ పక్కనున్న వాళ్ళకు కూడా ప్రమాదం. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు జాన్? మనం విడిపోయాక నువ్వు అలవాట్లు మానుకుంటావు అనుకున్నాను. డావెన్ కార్ప్ని పోగొట్టుకుంటావా? అలాగే అనిపిస్తోంది. వాళ్ళు మెంటల్లీ నేను అన్ఫిట్ అని తేల్చేశారు. చా. హే, నేను నీకు మంచి విషయాన్ని చూపిస్తాను. ఓకే. అది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాతో రా. ఇదిగో, దీన్ని చూడు. కాలేజీలో నువ్వు చేస్తావే అచ్చు అలాగే లేదు. చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంది. చూడ్డానికి బానే ఉంది. చాలా ఆకర్షిస్తోంది. యా, ఆయన పేరు ఒహయాస్ కమ్మయర్. సౌత్ అమెరికాలో ఉండే మా నాన్నగారి ఫ్రెండ్స్లో ఒకరు దీన్ని పంపించారు. చెప్పాలంటే ఈయన ఒక పెద్ద సంస్థలో హింసను చేపట్టిన విప్లవకారులు ఉన్న చోటే ఉన్నారంట. గంజాయి మొక్కల మధ్య తులసి మొక్కలా ఇరుక్కున్నారు. జాన్, జాన్. జాన్, మనం ఇవన్నీ కలిసి తీరాలి. యా, నేను కూడా ఇన్ని మండే కలుద్దామనే బయలుదేరుతున్నాను. కానీ నిన్ను నేను నాతో పాటు తీసుకువెళ్ళలేను జాన్. నువ్వు ఒంటరిగా వెళ్తావా? వద్దు లిసా, అది ప్రమాదం. కానీ మనం కలిసుంటే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. నేనక్కడికి ఒంటరిగానే వెళ్తాను. లిసా, నేను చెప్పేది విను. అసలు నాకేం జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారిని ఏదో ఒక శక్తి కంట్రోల్ చేస్తూ ఉండేది. అది నన్ను కూడా తినేయాలని చూస్తుంది. నా ఆస్తిని నన్ను అంతం చేయాలనుకునే వీళ్ల మధ్య ఉండి నేనేమి తెలుసుకోలేను. హే జాన్, నీకు హెల్ప్ చేయాలనే అనిపిస్తుంది. నేను హెల్ప్ చేస్తాను. కానీ మళ్ళీ మనం కలిసుంటే నేనంతా కోల్పోతానేమో. నాకు అర్థమవుతుంది. కానీ లీజ్, నాకు ఈ ట్రిప్ చాలా ముఖ్యం. నాకక్కడ కార్లోస్ అని ఆర్ట్ డీలర్ ఒకరు బాగా పరిచయం. ఓగీని కనిపెట్టడానికి ఆయన సహాయం చేస్తానన్నారు. దానికి బదులుగా ఆయన ఆర్ట్ని నేను కొనుక్కోవాలని చెప్పారు. ఆయనకి కాల్ చేసి నువ్వు వస్తావని చెప్పేస్తాను. ఓ మై గాడ్, ఐ లవ్ దిస్ లిజ్. జాన్, అక్కర్లేదు. నిజంగా మనసులోంచి ఫీల్ అయితే అలా చెప్పు. అది కరెక్టే. అనవసరంగా నన్ను బాధ పెట్టకు. ఖచ్చితంగా పెట్టను, నన్ను నమ్ము. ఫ్లైట్ ట్రిప్ చక్కగా జరిగిందని ఆశిస్తున్నాం. ఇది నిజంగా ఎంతో అందమైన ప్రదేశం. మీరు ఈ ప్రదేశానికి కరెక్ట్ టైంలో వచ్చారు. వెల్కమ్ టు పెరు. ఈ చోటు చాలా బాగుంది. నా మనుషుల్లో ఎంతో శక్తివంతమైన వ్యక్తిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఒకసారి అలా చూడండి. ఎవరు తను? మా టీంలో తనే శక్తివంతురాలు. ఏ పనైనా ఎంతో సమర్థవంతంగా చేస్తుంది. తను నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుతుంది. మీరు చెప్పిన వ్యక్తి ఎక్కడున్నా సరే తను మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆయన ఎక్కడున్నా కలుద్దాం అనుకున్నాను. ఆయన అంతగా ఆకర్షించారు.
మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తనే ఎలిజబెత్ కార్లే. ఆర్గేఎస్ కెమెలాని వెతుక్కుంటూ లాస్ ఏంజల్స్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఓ, ఈయన జోనథన్ డెవెన్పోర్ట్. ఎంత ప్రమాదకరమైన సమయంలో మీరిద్దరు ఇక్కడికి వచ్చారంటే మీరు చాలా ధైర్యవంతులే. అలాగే ఇలాంటి టైంలో ఒక ఆర్ట్ కలెక్టర్ కాటన్ కట్టుకోవడం చాలా ప్రమాదకరమే. ఇప్పుడు మీరు వచ్చిన ఈ ఇల్లుని చూసారంటే గనుక ఇది సరిగ్గా స్పానిష్ వీరుడి కోట మీద కట్టబడి ఉంది. దురదృష్టవశాత్తు దేవుడనే పేరుతో ఎందరో రాజుల మీద ఎన్నో దారుణమైన అత్యాచారాలు సరిగ్గా ఇక్కడ. అవన్నీ అకృత్యాలు. అవును, మనుషులకు అంతం చేయటం మాత్రమే కాదు, అందమైన విషయాల్ని తయారు చేసే సామర్థ్యం కూడా ఉందని నిరూపించడానికే అసలు ఈ చోటు నిర్మించబడింది. కార్లోస్, శనకాయ వాళ్ళు వచ్చారు. ఎవరు ఆ శనకాయ్? అశ్వామిత్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే విచ్ డాక్టర్ అని చెప్పొచ్చు. అడవి గురించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆర్టిస్ట్ ని కనిపెట్టడానికి సాయం చేయబోతున్నా. విచ్ డాక్టరా? వినడానికే కొంచెం భయంగానే ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సీనియర్ వాల్కావ్. వీళ్ళ గురించి మీతో చెప్పాను, ఎలిజబెత్ కార్లే. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఓ, థ్యాంక్ యూ. ఈయన జోనథన్ డెవెన్పోర్ట్. హాయ్. నైస్ టు మీట్ యూ మై ఫ్రెండ్. మేము ఆర్గే ఎస్కామియాన్ని వెతుకుతున్నాం. మాకు హెల్ప్ చేయగలరా? ఆర్కే ఎస్కామియోనా? నేను ఆయన గురించి ఇంతకు ముందు విన్నాను. మా వాళ్ళు ఆయన గురించి చెప్పారు. ఆయన ఇప్పుడు విప్లవకారుల మధ్య ఉన్నారు. కన్ఫర్మ్ గా ఆయన అక్కడే ఉన్నారంటే నేను వస్తాను, కానీ ఊరికే తిరిగి రావటం అంటే నాకు నచ్చదు. నేను చెప్పింది నిజమే, మీరు నమ్మొచ్చు. విప్లవకారులు కొకైన్ని తయారు చేసే ఆ చోట్లోనే మీ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. మా వాళ్ళు వెళ్లి చూడటమే మంచిది అనిపిస్తోంది. ఓ, కానీ కార్లోస్, అందులో కిక్కేమీ ఉండదు. మేమే ఆయన్ని కనిపెట్టి తీసుకొస్తేనే మాకు బాగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆర్ట్లో ఆయన పేరు సంపాదించుకోవడానికి మేము సహాయం చేద్దాం అనుకుంటున్నాం. అయితే సరే, రేపే మీ వేటకి మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ. ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఇంకెవరు ముఖ్యం కాదని చెప్పడానికే ఫోన్ చేశాను. నా జీవితంలో నేను చాలా విషయాల్ని ఇంకోలా చేసుంటే బాగుండేదనిపిస్తోంది. ఇప్పుడు నాకు వాటిని మార్చే అవకాశం వస్తే ఖచ్చితంగా మారుస్తాను. హే, నువ్వు బానే ఉన్నావు కదా? నిజమే చెప్తున్నావా? యా. సరే, నీ టైం నేను చెడగొడుతున్నా. అదేం లేదు, ఇట్స్ ఓకే. నేను నీ బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ చోటు అద్భుతంగా ఉంది కదా? హే, ఏంటది? సదర్న్ క్రాసా? అవును, అది చాలా అందంగా ఉంది కదా. లీజ్, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను ఎంతో కష్టపెట్టాను. జాన్, వద్దు. గడిచిపోయిన కాలం గురించి మాట్లాడుకుని ఇప్పుడు ఈ సమయాన్ని మనం వృధా చేసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. జాన్, నన్ను క్షమించు. జాన్, నేనంతా మర్చిపోయాను. నన్ను మార్చడానికి ఆయన జాన్, ఎంతగానో జాన్, ప్రయత్నించాడు. ఇలా చూడు. కానీ నేను ఆయన మాట ఏడవకు, వినకుండా నా ఇష్టం ఏడవకు. వచ్చినట్టు ఇలా ప్రవర్తించాడు. చూడు. జాన్, నీకింకా అవకాశం ఉంది. అర్థమైందా? నువ్వు మారిపోతావు. మీ నాన్నగారి కోసమైనా నువ్వు మారాలి. నీ కోసం నువ్వు మారాలి. ఆల్ రైట్. ఇదిగోండి, దీన్ని ఉంచుకోండి. దక్కర్లేదు, నా దగ్గర ఒకటి ఉంది. ఓకే.
నాకివ్వరా మరి? ఒకవేళ మీరు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారంటే మీ వల్ల వాళ్ళకి ఏదో ఒక ఉపయోగం ఉందని వాళ్ళు అనుకోవాలి. అలా అనుకోకపోతే మిమ్మల్ని చంపేస్తారు. అంత అవకాశం వాళ్ళకిస్తేనేగా. ఇలా చూడు, నీకు కావాల్సిన డబ్బులు వెనకాల సీట్లో పెట్టాను. వాళ్ళు అక్కడ అతని గురించి వెతుకుతున్నప్పుడు నాకు కావాల్సింది నాకు వచ్చి చేరాలి. ప్రేతాత్మల్లారా, మీరు మా వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వండి. డ్రాగన్స్ భూమి మీద తిరుగుతుండగా రాక్షసులు భూమి మీద ఉండలేరు. ఇప్పుడు భూమి మీద డ్రాగన్స్ తిరుగుతున్నాయి. ఇంకా ఎంతమందిని నేను చంపితే మీరు నాకు సమాధానం చెప్తారు? షామాన్, మర్యాదగా నాకు ఇప్పటికైనా సమాధానం చెప్పండి. ఎక్కడుంది ఆ సిటీ ఆఫ్ గోల్డ్? నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. నన్ను తీసుకువెళ్తావా? ఎక్కడికి తీసుకువెళ్తావు? ఎల్ డొరాడోకి. పరిగెత్తు, అయినా వాడు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. మనం చిందించిన రక్తం ఈ చోటిని యుద్ధ భూమిగా మార్చేస్తుంది. మా రక్తం విషంగా మారాలని దేవుడని ప్రార్థిస్తాను. అది నిన్ను, నీ కొడుకుల్ని, వాళ్ళ కొడుకుల్ని ఎన్నో తరాలని బాధిస్తుంది. నీ వల్ల ఎవ్వరూ మిగలకుండా పోతారు. దాన్నెవ్వరూ మార్చలేరు. శనకాయ్, హోగి ఉన్న చోటుకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఇదే స్పీడ్ లో వెళ్తే రేపే ఆయన ఉన్న చోటుకి మనం వెళ్ళొచ్చు. ఈ కొండల్ని దాటేసామంటే ఆయన ఉన్న చోటు వచ్చేస్తుంది. ఓ, సూర్యుడు అస్తమించబోతున్నాడు. మనం ఇక్కడే క్యాంప్ వేసుకుందాం. మంచిది, వెంటనే వెళ్ళి పాట పాడాలి.
నాకు ఇంకెవరు ముఖ్యం కాదని చెప్పడానికే ఫోన్ చేశా. దీన్ని పట్టుకోండి. రండి, త్వరగా రండి, టైం అవుతుంది. రండి, త్వరగా ఏర్పాట్లు చేయండి. అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇదిగో ఇక్కడ. సరే సరే. నిశ్శబ్దంగా ఉండండి. శనక ఏంటా చప్పుడు? వినండి. జాన్, మనం ఇక్కడే ఉందాం. జాన్, నా జీవితంలో జాన్! నేను చాలా విషయాల్ని ఇంకోలా చేస్తుంటే బాగుండేదనిపిస్తోంది. జాన్ నీకేం కాలేదుగా? వచ్చే అవకాశం వస్తే నీకు ఆ శబ్దం వినిపించిందా? లిజ్ వెయిట్ చేయి. లిజ్, ఏయ్, వాళ్ళని త్వరగా తీసుకురా. అనవసరంగా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. లిజ్, నేను చెప్పేది విను. ఆగు. జాన్, ఎవరికో సహాయం కావాలనుకుంటా. ఆగు, అది నిజమో కాదో మనకు తెలీదు. మీరేం చేస్తున్నారు? ఆగండి. చెప్పేది నీకే. అక్కడికి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళొద్దు. జాన్, నువ్వు ఉండు. ఆగు. లిజ్, నేను చెప్పేది విను. దయచేసి వద్దు, చెప్పేది వినండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. దగ్గరికి రాకండి. గన్స్ కింద పడేయండి. గన్స్ పడేయమని చెప్తున్నానా? వెంటనే పడేయండి. వెంటనే పడేయండి. తను మాత్రం ఏమీ చేయకండి. ఓకే ఓకే ఓకే. జాన్, ప్లీజ్ భయపడ, నీకేమీ కాదు. వీళ్ళని ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. కాదు, తను నాకు సొంతం. తన చేయదు. వద్దు. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. కూల్. తనిప్పుడు ఓకేనా? యా, కొంచెం వణుకుతుంది, కాసేపట్లో సర్దుకుంటుంది. మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ కార్లేటా. అందుకే నాకు జీతం ఇస్తున్నారు. మీకు నేను నచ్చలేదు కదూ? చెప్పింది చేయడమే నా పని. మిమ్మల్ని చంపమని డబ్బిస్తే మిమ్మల్ని చంపుతాను. జాన్, ఇది సేఫ్ కాదు, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఉండటం మనకు చాలా ప్రమాదం. మనం త్వరగా ముందుకెళ్ళాలి. వెంటనే బండెక్కండి.
ఓగే ఎస్కేమియాని కలవడానికి వచ్చాం. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈ శిథిలాలన్నీ స్పానిష్ వీరులకు చెందిన షాడో ఫోర్ట్కు చెందినవి. దురదృష్టవశాత్తు దేవుడి పేరు మీద ఇన్కన్స్ ని చాలా దారుణంగా హింసించారు. అవన్నీ అకృత్యాలు. అవును, అవన్నీ అకృత్యాలే. ఇలా చూడండి అమెరికన్స్, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏంటి? చనిపోయిన మా సహోదరుల ఎముకలివన్నీ. ఇలా చూడండి ఎస్కిమియా గారు, ఎస్కిమియా గారు, ఒకసారి తిరిగి చూడండి. చెప్పండి. అవన్నీ చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ మిస్, అది ఇంకా పూర్తి కాలేదు. ఓ, అయినా ఎంత అందంగా ఉంది. అంతేకాదు, మీ ఆర్ట్ నన్ను ఎంతగానో ఆకర్షించింది. మీ ఆర్ట్లో 1-2 మాత్రమే నేను చూశాను, అవే నన్ను ఎంతో ఆకర్షించాయి. థ్యాంక్ యూ మిస్. నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఎలిజబెత్. ఇంకా తను జానథన్ డెవెన్పోర్ట్. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది డెవెన్పోర్ట్. నన్ను జాన్ అనే పిలవండి. నన్ను లిజ్ అని పిలవచ్చు. హోగి, లాస్ ఏంజలస్లో నాకు సొంతంగా ఆర్ట్ గ్యాలరీ ఉంది. అండ్ నేను జాన్ ఇక్కడికి పెరూకి రావడానికి కారణం మీ ఆర్ట్ అనే చెప్పొచ్చు. మీ ఆర్ట్ని ప్రపంచానికి చూపించాలని ఆశపడుతున్నాను. మీరు చెప్పింది వింటే సంతోషంగా ఉంది, కానీ నేను మామూలు కళాకారుణ్ణి, దీనికంటే ప్రత్యేకంగా ఏం చదువుకోలేదు. అందుకే మీరు స్పెషల్గా ఉన్నారు. అందుకే మీ ఆర్ట్ ఫ్రెష్గా, అద్భుతంగా ఉంది. మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అధికారం ఉన్నవాళ్లు సామాన్యుల్ని చూసే విధానం నన్నెప్పుడు ఎంతగానో ఆకర్షించేది. సంద ఇన్క్విజిషన్ అనే పుస్తకం, మనుషులు చేసే అకృత్యాలే నాకు ఇన్స్పిరేషన్గా మారాయి. మీ ఫ్రెండ్ ఇప్పుడు అలాంటి పుస్తకాన్ని చూస్తున్నారు. జాన్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడికి రా, వచ్చి హోగీతో మాట్లాడు. సారీ, ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హోగి, మీరు కనుక మాతో పాటు వచ్చారంటే 1 నెలలోనే మీకోసం లాస్ ఏంజలస్లో ప్రత్యేకమైన షో ఏర్పాటు చేస్తాను. మీరు ఫేమస్ అయిపోతారు. నాకు ఫేమస్ అవ్వాలని ఆశ లేదు. అంతేకాదు, మీ భవిష్యత్తే మారిపోతుంది. దాంతో వచ్చే డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వచ్చు కదా. నాకంటూ ఎలాంటి కుటుంబం లేదు. ఈయన్ని కన్విన్స్ చేయలేమనిపిస్తుంది. హోగి, 1 నిమిషం ఉండండి. హోగి, ఆగండి. ప్లీజ్ ప్లీజ్, దీని గురించి వదిలేయండి. మనం ఇక దీని గురించి మాట్లాడద్దు. హోగి, మీ జనాల గురించి ఆలోచించండి. పేదరికం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. నా భార్య, నా పిల్లలు నేను చూస్తుండగా నా కళ్ల ముందే విప్లవకారుల చేతుల్లో చనిపోయారు. మా వాళ్ళు దాన్ని ఆపటానికి ఏమీ చేయలేదు. ఎవరికి వాళ్ళు భయపడి ఎక్కడెక్కడో దాక్కున్నారు. ఐఎమ్ సారీ, నాకు దీని గురించి ఇది తెలియదు. మాత్రమే కాదు, మీరు ఇక్కడికి రావటం వల్ల నాకు, మా వాళ్ళకి ఎంత ప్రమాదమో మీకు అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్, తెల్లవారుజామునే బయలుదేరిపోండి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక రాక్షసుడు. ఎవరతను? ఫ్రాన్సిస్కో ఫాల్మా ఆస్టరియాస్. ఆయన ఇన్కాస్ని ఎదిరించి విజయం సాధించిన ఒక వీరుడు. ఇంతకుముందు ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. అవకాశమే లేదు. వీడొక రాక్షసుడు. రాక్షసుడు అనిపించుకునేంత భయంకరమైన కృత్యాలు ఈయన చేశాడా? మీరెవరో నాకు తెలీదు, దేన్ని నమ్ముతున్నారో నాకు తెలీదు, కానీ ఏదో తప్పు జరగబోతుందని నాకు అనిపిస్తోంది. నేనిప్పుడు మీతో ఒక విషయం చెప్తాను. ఆ రాక్షసుడి మనసు స్వార్థపూరితమైనది. అది మీలో చొరబడిందా, మీ కళ్ళెదురుగా ఉండా నిజాన్ని తెలుసుకోనివ్వదు. మీలో తీవ్రమైన కోరికల్ని రేకెత్తించి మిమ్మల్ని గుడ్డివాణ్ణి చేస్తుంది.
ఇక్కడ ఉండటం ఎంత ప్రమాదకరమో నీకు తెలీదా? ఆర్టిస్ట్ లేకుండా ఆ అమెరికన్స్ ఇక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఆర్టిస్ట్తో వెళ్ళాలా లేక ప్రాణాలతో వెళ్ళాలా? నీ గురిలాగి నీ మాటలు కూడా షార్ప్గా ఉన్నాయి. మనం ఇక్కడ ఒంటరిగా లేము. ఆయన మనతో రానప్పుడు మనం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిందంతా వేస్ట్. ఆయన ఇక్కడ పెద్ద ప్రమాదంలో ఉన్నారని నీకు అనిపించట్లా? మనం ఆయన్ని కిడ్నాప్ చేద్దామా? జాన్, కొంచెం సీరియస్ గా మాట్లాడు. శనకాయ ఆయన మాతో రానని చెప్పేశారు. మరి అమెరికన్స్ వాళ్ళ కోపాన్ని ఇక్కడ చూపించారు. వాళ్ళ మీద ఎలాంటి మర్యాద ఇక్కడ లేదు. ఓకే, మరైతే ఏం చేద్దాం? మనం ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్దాం. మీ అందరికీ ఇదేదో కామెడీ విషయంలా అనిపిస్తుందా? మిమ్మల్ని అడిగాను చూడండి. ఈ అమెరికన్ అమ్మాయిలున్నారే, వాళ్ళకి పట్టుదల కొంచెం ఎక్కువే. నీకింకా తన గురించి సరిగ్గా తెలియదు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. John. 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 రిస్క్ తీసుకోవడానికి నీకు భయం లేదా? పిజ్జారో ఒక పెద్ద మూర్ఖుడు. ఈ కొద్ది బంగారం కోసం మనం ఇంత దూరం కష్టపడి వచ్చింది. పిజ్జారో ఇక్కడి నుంచి 24 టన్నులు బంగారాన్ని, వెండిని ఇక్కడి నుంచి స్పెయిన్కి తీసుకెళ్లాడు. స్పెయిన్కి కావాలంటే ఆ బంగారం చాలేమో, కానీ ఫ్రాన్సిస్కో ఆస్టారెస్ కి ఈ కొద్దిపాటి బంగారం ఏమాత్రం సరిపోదు. మరీ అత్యాసపడుతున్నట్లేదు? అదంతా మన ఖడ్గాలతో మనమెంతో కష్టపడి సాధించుకున్న బంగారం. అంత కష్టపడినా చివరికి మనకి ఏం దక్కింది? స్పెయిన్కి దక్కినంత కూడా దక్కలేదు.
తను చెప్పేది కూడా నిజమే. స్పెయిన్లోనే నా భార్య కొడుకు ఇద్దరు ఉన్నారు. అక్కడ వాళ్ళు తిండి లేక కష్టపడుతూ అలమటించిపోతున్నారు. ఇంట్లో దూరి హింసిస్తున్న ఎలుకలతో వాళ్ళు పోరాడుతూ కూర్చున్నారు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిజ్జారో నుంచి దొంగలిద్దాం అనుకుంటున్నావా? నేను మీరనుకుంటున్నట్టుగా దొంగని కాదు. అన్నిటినీ ఆక్రమించుకునేవాణ్ణి. నేను ఎల్డోరాడోని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఊరు వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్ముతున్నావా? ప్రతి అబద్ధం ఒక నిజం నుంచే పుట్టుకొస్తుంది. మీరిద్దరూ ఇప్పుడు అది ఎక్కడుందో కనిపెట్టండి. మీరిద్దరూ నాకు సహాయం చెయ్యాలి. మేము సహాయం చెయ్యమంటే చెయ్యరా? మీరు చేసి తీరాలి. హే, ఏదైనా సమస్య? లేదు లేదు, సమస్య ఏమీ లేదు. జాన్! 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 ఓకే, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడికి రావటం వల్ల ఇలా జరుగుతుందని ముందే చెప్పానా? నేను చెప్పేది విను. తను నీ శత్రువు కాదు. ప్లీజ్ జాన్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎవరిని వదలకండి, పట్టుకోండి, వెళ్ళిపోండి. మన బండిని దొంగిలించారు, ఆయుధాలు అందులోనే ఉన్నాయి. ఇప్పుడు ఎలా వెళ్ళడం? నాకు అడ్డదారి తెలుసు, అది నేను మీకు చూపిస్తాను. మీరు ఈ దారిలో వెళ్ళండి, వాళ్ళని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా. అది కుదరదు. ఇది నీకు తెలిసిన విషయమే కదా. శాశ్వతంగా నువ్వు ఇక్కడ దాక్కుని ఉండలేవు. జాన్తో జాగ్రత్తగా ఉండు. తన ఆత్మని నేను చూశాను. నేను చెప్పిన వాడు తనే. వెళ్ళు, వెళ్ళు. బూడిదలో బూడిదగా, మట్టిలో మట్టిగా, వాళ్ళు ఎక్కడున్నారు? తను నీ శత్రువు కాదు. నన్నేం చేస్తావో నాకు తెలుసు. వాళ్ళ కుటుంబాన్ని అంతం చేసినట్టు నన్ను అంతం చేస్తావు. కాదు, అంతకు మించి.
మై ఫ్రెండ్, ఇంత జరిగా కూడా నువ్వు ఒంటరిగా వెళ్ళడం అనేది జరగని పని. మేం కావాలంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తాం. మీతో నేనుండాలా? ఇంతకు మించే జరుగుతుంది, చూస్తూ ఉండండి. వీళ్ళలో ఒకళ్ళు తనను తానే కాల్చుకొని చచ్చిపోతారు. మాలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే నీ ఆస్తి ఏమైనా తగ్గుతుందా? నిజమైన వీరులకి మర్యాద ఇస్తాను, నీలాంటి కిరాయి రౌడీలకు మర్యాద ఇవ్వను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ శవాలుగా మారతారు. మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయకు ఆర్టిస్ట్. నాది అంచనా కాదు, జరగబోయేది అదే. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? దయచేసి వెళ్ళిపో. నీ మాటలు వినలేకపోతున్నాం. చాలా సంతోషం. హే హోగి, హోగి ఆగండి. మీ అమెరికన్స్ వల్ల చిందిన రక్తం చాలదా? మేమిక్కడికి రావడం వల్ల ఇలా జరుగుతుందనే విషయాన్ని మేము ఒప్పుకుంటాం. నీ ప్రతిభని, నీ ఆర్ట్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాం. మీ పెయింటింగ్స్లో డ్రాగన్ ఉంది కదా? అవును. దానికి మీరు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? అది ఫ్రాంచెస్కో పాల్మా ఆస్టూరియస్ని సూచిస్తుంది. ఆయన ఒక వీరుడు. ఓ రాక్షసుణ్ణి గౌరవిస్తున్నారా? దేని గురించి మాట్లాడుతున్నారు? గౌరవిస్తున్నావా? కాదు. ప్రజల్ని విజయవంతంగా ఎదిరించిన వాళ్లలో ఫ్రాంచెస్కో పాల్మా ఆస్టూరియస్ ఒకరు. ఆయన చరిత్ర గురించి మీకు తెలుసా? ఆస్టూరియస్ ప్రజల్ని టార్చర్ చేసి చంపిందే కాకుండా మా నాన్నగారిని కూడా చంపాడు. ఏం మాట్లాడుతున్నారు? ఎన్నో శతాబ్దాలకు ముందు చనిపోయారు. ఆయన ఆత్మ తర్వాతి తరాల మీద కూడా పగ తీర్చుకుంటోంది. దానికి అంతం లేదు, అంతం చేయలేవు. గతం యొక్క మంచి చెడులు రెండు కలిసి ఉంటాయి. ఒకవేళ రక్త సంబంధం ద్వారా ఇదంతా చేస్తుందా? అవును. ఆస్టూరియస్ మా పూర్వీకులకు సంబంధించిన ఒక షమాతో స్నేహం చేశాడు. తనకు కావలసిన తనకిచ్చేస్తే ఆ తర్వాత ఆస్టూరియస్ తన ప్రజల్ని ఏమీ చేయరని ఆయన నమ్మారు. కానీ ఆస్టూరియస్ ఆయనకి ద్రోహం చేశాడు. ఆయన్ని చంపిందే కాకుండా నా పూర్వీకులందరినీ అంతం చేసేశాడు. షమా ఆయన చనిపోవడానికి ముందు ఆస్టూరియస్ ని శపించాడు. ఆస్టూరియస్ చేసిన పాపాలకి తన వంశం కూడా దండన అనుభవిస్తుందన్నాడు. ఆస్టోరియస్ అసలు ఏం ఆశపడ్డాడు? ఎల్ డొరేడోకు వెళ్ళడానికి దారి లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ కదా? స్పానియర్స్ దాన్ని అలాగే పిలుస్తారు. అసలు నిజమేంటో ఎవరికి ఏమీ తెలియదు. నేను చెప్పేది నిజమే కదా ఫ్రెండ్? ఈ ఎల్డోరాడో చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడ మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఇలాంటి విషయాల్ని మీరు ఇంకా నమ్ముతున్నారా? ఎస్టోరియస్ దాన్ని బలంగా నమ్మారు. దానికోసం ఒక జాతినే చంపేశారు. ఎస్కమియా కూడా దాన్ని నమ్ముతున్నారు. అందుకే దాన్ని కనిపెట్టడానికి 7 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. మీరు చెప్పేది నిజమా? మనం ప్రేమించే వాళ్ళు చనిపోతున్నప్పుడు మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నప్పుడు వాళ్ళని కాపాడలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా ఆ బాధ పోనేపోదు. అలా ఆ బాధ పోయిందంటే త్యాగం అనే మాటకి అర్థం ఉండనే ఉండదు. నేను మీతో ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి రాలేను. మేము నీకు సహాయం చేస్తాం. ఏంటి? ఎల్ డొరాడోని కనిపెట్టడానికి మేము నీకు సహాయం చేస్తాం. ఆ తర్వాత నువ్వు తనకి సహాయం చేయాలి. తను నీకోసం చాలా కష్టపడి ఇక్కడికి వచ్చింది. అసలు నువ్వెవరు జానథన్ డేవెన్పోర్ట్? నేను ప్రాణంగా భావించిన ఒక ఆయన నా కోసం చనిపోయారు. ఆ బాధని రోజు అనుభవిస్తున్న ఒక వ్యక్తిని నేను. నువ్వో మాటల మాంత్రికుడివి. ఒంటరిగా ఈ పని చేద్దాం అనుకున్న నన్నే నువ్వు మార్చేశావు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ హోగి. తప్పకుండా మీరు ఇందులో గెలుస్తారు. ఎల్ డొరాడోను కనిపెడుతున్నామన్న ఈ రహస్యాన్ని అందరి దగ్గర దాచి ఉంచడమే మంచిదని నా ఉద్దేశం.
ఆశపడ్డట్టే డ్రాగన్ తిరిగొచ్చేసింది. నా ప్రతీకారం తీర్చుకోవటానికి, నీ ప్రాణాలు నీకు ఇవ్వటానికి వచ్చేసింది. కార్గ్! ఆ విప్లవకారులేనా? వాళ్ళే అనుకుంటాను. జాన్, కావాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వద్దు, నేను ఇక్కడే ఉండి హోగేకి హెల్ప్ చేస్తాను. ఏం హెల్ప్ చేస్తావు? ఎల్డోరాడోని కనిపెడతావా? కార్గ్! వెతికి వేస్ట్. ఒకవేళ జాగ్వార్ తను వేటాడి ఉంటుందా, లేక పూమా అయి ఉంటుందా? అడవిలో అన్ని ఆకలితో ఉండుంటాయి. ఏంటి వాగుతున్నావు? ఇది మృగాల పని కాదని మనకు తెలుసు. చనిపోవడానికి ముందు మన మనసులో చాలా భ్రమలుండటం సహజమైన విషయం. కార్గ్! బేస్కి వెళ్ళిపోదాం. చనిపోయిన వాళ్ళకి ప్రాణం పోయటం కష్టమని నీకు తెలుసు కదా. కానీ ఒకవేళ చనిపోయిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఒకవేళ తిరిగి వస్తే? ఏంటి? నా పీడకళ్ళ గురించి చెప్పాను కదా. అవును. నేను పెరుగుకొచ్చాకే కొద్ది కొద్దిగా క్లియర్ అవుతుంది. ఏమంటున్నావు? ఏదో నన్ను హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. రండి వెళదాం, కమాన్. ఇప్పుడేం చేయబోతున్నారు? మీరు చూస్తూ ఉండండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఒకళ్ళని చంపుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మై ఫ్రెండ్? కానీ బతకడం ఎలాగో నాకు తెలుసు. జాన్, నువ్వేం చేస్తున్నావు? నాకేం కాదా. సూపర్ పోజు, సూపర్ గా ఉన్నారు. అలాగే తీస్తుండు. ఏమన్నా చాలా బాగుంది. అలా తీస్తూనే ఉండు. ఇలా 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 చూడు. కమాన్, అలాగే తీస్తుండు. ఇంకా చాలా తీ, బాగా తీ. సూపర్ రా, సూపర్ రా. అంతే అంతే, తీస్తుండ్రా. అంతే, సూపర్ ఉన్నాడు చూడు. కన్ను కింద పడేయండి. ఎవరు వీళ్ళంతా? నా సీట్స్ ఎక్కడున్నాయో చెప్పు. అవి మీ అమ్మగారున్న నరకంలో ఉన్నాయి. మూర్ఖంగా ప్రవర్తించకో. నువ్వు మీ వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే నిజం చెప్పు.
అవి కాలి బూడిదైపోయాయి. ఇదిగో ఇప్పుడే చేతులు కడుక్కొని వచ్చాను. నరకానికి పోయి మా అమ్మగారిని అడిగినట్టు చెప్పరా? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంతకు ముందు నువ్వెవరిని చంపలేదా? కాల్చరా, కాల్చమంటున్నానుగా. వెంటనే నన్ను కాల్చాయి. కమాన్, నువ్వు అలా చేయలేవు. నువ్వు నన్ను కాల్చావు. ధైర్యం ఉంటే నన్ను కాల్చు. కార్లోస్ పాల్కో మీతో పాటు వచ్చి మా మనుషులందరినీ చంపేశాడు. అందరినీ కాల్చేశాడు. కాల్చు, నన్ను నేనేం చూశానో నీకు తెలీదు, అదే కదా? నువ్వు ఎవరివో మర్చిపోయావు. ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? నన్ను ఎక్కడే కాల్చి పాడాయి. నేను చెప్పింది విను జాన్. ఏయ్ అలన్జో, మనం ఎందుకని ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పోరాడాలి? మనం ఓవర్ టైం చేస్తున్నందుకు కార్లోస్ మనకి డబుల్ పేమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తారు, తప్పకుండా ఆయన ఇస్తారు. ఆ అమెరికా అమ్మాయి కోసమే నేను ఇంతగా కష్టపడుతున్నాను. నీకు ఆశ కూడా ఉందా? అసలు నీకున్న సమస్య ఏంటి ఎలిజబెత్? అన్నీ సమస్యలే. నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే ఎదురవుతున్నాయి నాకు. కార్లోస్ని సహాయం అడిగింది, ఇంకా జాన్ని తీసుకొచ్చింది, అలాగే మరి నేను కూడానా? కాదు, మీరు సమస్య కాదు. హే అలాన్జో, ఆ అమెరికన్ వాడిని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టాడంట. నేను నీతో ముందే చెప్పాను కదా, వాడిలో ఏదో ఉందనిపిస్తుంది. నా మనసులో ఉన్న ఒక విషయం చెప్పనా? ఒకప్పుడు నేను ఆ విప్లవకారులతోనే తిరిగేవాడిని. అంతేకాదు, ఆ రోజు ఓహియో భార్యను చంపింది కూడా మేమే అనుకుంటాను. ఆ రోజు తొందరలో ఏం చేశామో మాకే తెలీదు. ఏంటో. హే అలాన్జో, అలాన్జో,
నా గురించి నీకేం తెలుసు? నా గురించి నీకేమీ తెలీదు. తెలియకుండా ఒకరి గురించి మాట్లాడకూడదు. తెలియకుండా ఒకరి గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. మీరు ఎవరన్నా నిజం నాకిప్పుడు తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది. ఇక మిమ్మల్ని ఎవ్వరిని నేను విడిచిపెట్టను. మీ ఎవ్వరిని వదిలిపెట్టను. ఎవరిని అస్సలు వదలను. ఏంటి దారితో అస్సలు వదలను. ఏంటి చేతిలోకెత్తి ఆడుకుంటున్నావా? నేనేమీ ఆడుకోవట్లేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చంపడానికి వచ్చాను. ఆ విప్లవకారుడు చెప్పింది నేను విన్నాను. వాడు వాల్కో పేరు చెప్పాడు. ఒక ఆర్టిస్ట్గా నా అంతరాత్మ ఇది చెప్తే అదే వింటాను. నా ఆత్మని నేనెప్పుడూ నమ్ముతాను. ఈ చెట్లు నాతో మాట్లాడతాయి, కొండలు మాట్లాడతాయి, నీరు మాట్లాడుతుంది. నువ్వు దేనికి భయపడక్కర్లేదని నా ఆత్మ చెప్తోంది. మీరు మనుషుల హింసను మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకుని గీస్తారనుకున్నాను. నువ్వైపోయావు. మై ఫ్రెండ్స్, బండి తీసుకుని నా ఫ్రెండ్స్ అందరూ కార్లోస్ దగ్గరికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామునే మనం ఎల్డోరాడోకి బయలుదేరదాం. ఒక్క నిమిషం, దీన్ని పట్టుకోండి. నువ్వు డ్రాగన్ లేపేశావనుకుంటాను. అది ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. అప్పుడే మన బలం పెరుగుతుంది. మన టైం ఇప్పుడు వచ్చింది. జాన్, లిజ్, జాన్ జాన్ జాన్
రాక్షసుడి మనసు స్వార్థపూరితమైనది. అది నీలో చొరబడిందా నీ కళ్ళ ముందున్న నిజాన్ని తెలుసుకోనివ్వదు. నీలో తీవ్రమైన కోరికల్ని రేకెత్తించి నిన్ను గుడ్డివాడిని చేస్తుంది. ఓగేఎస్ కమయ్య చాలా మంది వెతుకుతున్న వ్యక్తి. ఆయన కేవలం ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదు మై ఫ్రెండ్. ఎల్ డొరాడోకు వెళ్లే దారి ఆయనకు తెలిసి ఉండొచ్చు. ఐఎమ్ సారీ, నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. కానీ ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏ సమస్యకు పరిష్కారం మనం వెతుకుతున్నామో అది మనకు దొరికినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మనం చాలా అదృష్టవంతులం. నా జీవితంలో మొట్టమొదటిసారి చిన్నప్పటి నుంచి నన్ను టార్చర్ చేసిన విషయాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఈ శాపం గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. మా నాన్నగారికి దక్కని అవకాశం నాకు దక్కింది. వావ్, ఈ చోటు ఎంతో అందంగా ఉంది. ఇదే ఎల్ డొరాడో. జానథన్, నాతో పాటు రండి. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. ఇంతకు ముందు కూడా నువ్వు ఈ చోటుకు వచ్చినట్టున్నావు. వచ్చాను 7 సంవత్సరాల క్రితం. త్యాగం అనే పేరుతో నా కుటుంబాన్ని చంపడం కళ్ళారా చూశాను. ఏమంటున్నావు? నువ్వేమీ యాదృచ్ఛికంగా ఇక్కడికి రాలేదు జానథన్ డావెన్పోర్ట్. మా జాతికి షానికి జాతికి ఎల్డొరాడో ఎక్కడుందో చాలా కాలం క్రితమే తెలుసు. దీన్ని వెతకడం కోసం చాలా సంవత్సరాలు వేటాడాం. కానీ ఈరోజు మేమంతా మార్చబోతున్నాం. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. 7 సంవత్సరాల క్రితం విప్లవకారుల వల్ల నేను ఇక్కడికి వచ్చాను. పెరుగులో ఉన్న ఫారినర్స్ ని ఓడించడానికి కావలసిన శక్తిని సమకూర్చడానికి వచ్చాను. ఒక రష్యన్ క్రైమ్ లార్డ్, మీ ఫ్రెండ్స్ కార్లోస్. నా ఆశ నెరవేర్చుకోలేకపోయాను. ఈ చోటు యొక్క పవిత్రమైన శక్తి ఫ్రాన్సిస్కో అస్టారిస్ రక్తం వల్ల వ్యక్తపడట్లేదని తెలిసింది. ఆ వీరుడే కదా? నా కుటుంబాన్ని వేటాడారు. ఆ కోపంలోనే అస్టారిస్ రక్త సంబంధికులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను. వాళ్ల వల్ల ఈ ప్రదేశానికి తిరిగి శక్తి వస్తుంది. నా కుటుంబం కూడా తిరిగి వస్తుంది. శనకాయ నీ గురించి 10 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తూనే ఉన్నాడు. మీ వంశం గురించి, నువ్వు కోల్పోయిన వాళ్ళ గురించి. అసలు ఇదెలా సాధ్యం? మేము ఊహించింది చాలా కరెక్టే. ఆ వీరుడి ఆత్మ ఇంకా నీ శరీరంలోనే ఉంది జాన్. ఓగే పెయింటింగ్స్ అన్ని నీ ఈమెయిల్కి రావడం యాదృచ్ఛికమని నువ్వు అనుకుంటున్నావా? లేదా నీ కల్లో అస్టోరియస్ వస్తున్నాడే అదేమన్నా యాదృచ్ఛికం అనుకుంటున్నావా? నువ్వు చాలా మంచి పని చేసావు జానథన్. మా దారికి అడ్డొచ్చిన అందర్నీ చంపేశావు. నీ గమ్యాన్ని నువ్వు చేరుకోబోతున్నావు. నీకు కావాల్సిన దుష్ట శక్తి నీకు దొరకబోతోంది. జాన్ వద్దు, జాన్. కానీ ఇదే నువ్వు చేరుకోవాల్సిన గమ్యం జాన్. ఫ్రాన్సిస్కో పాల్మా అస్టారిస్ ని చేరుకునే దారి నువ్వొక్కడివి మాత్రమే కాదు. నువ్వు ఈ ప్రాణాన్ని విడిచి చేయబోయే త్యాగం వల్ల చాలా కుటుంబాలు సంతోషంగా ఉంటాయి మిత్రమా. లేదు, ఇప్పుడు నీ చేతిలోనే తన ప్రాణాలున్నాయి. ఏంటి? ఇప్పుడు నీ చేతిలోనే తన ప్రాణాలు ఆధారపడున్నాయి. జాన్, నీ చేతిలోనే తన ప్రాణాలున్నాయి. నేను అది నీకు అప్పగిస్తున్నాను. ఎలిజబెత్,
ఐ లవ్ యూ. జాన్, లవ్ యూ టూ. త్వరగా కానీ. జాన్, నీకది అర్థం కాదు, అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఆ బంగారపు నగరం ఎక్కడుందో చెప్పు. బంగారం ఉన్నది ఒకే ఒక్క దేవుడు, అది నేనే. నీకిది పిచ్చితనం కనిపిస్తుందా? జాన్, నాన్నని మాట్లాడుతున్నాను. నీకంటే నాకెవరూ ముఖ్యం కాదని చెప్పడానికే ఫోన్ చేశా. నా జీవితంలో నేను చాలా విషయాల్ని ఇంకోలా చేసుంటే బాగుండేదనిపిస్తోంది. ఇప్పుడు నాకు వాటిని మార్చే అవకాశం వస్తే ఖచ్చితంగా మారుస్తాను. ప్లీజ్ జాన్. నా జీవితంలో నేను చాలా బరువుల్ని మోసాను, కానీ నిన్నెప్పుడూ అలా అనుకోలేదు. అనవసరంగా నీ మనసుని బాధ పెట్టుకోకు జాన్. దయచేసి నన్ను అర్థం చేసుకో జాన్. అనవసరంగా ఏదేదో ఆలోచించి బాధపడకు జాన్. వాడిని గెలవనివ్వకూడదు. వాడిని గెలవనివ్వకూడదు, గెలవనివ్వకూడదు, గెలవనివ్వకూడదు. నువ్వు ఎంత పని చేసావు జాన్? ఎంత పని చేసావు జాన్? దాన్ని గెలవనివ్వకూడదు. నువ్వు చచ్చిపోతున్నావు జాన్. నేను గెలుస్తాను. ఎందుకోసమా నేను నా జీవితాన్ని నేను త్యాగం చేశాను? లేదా వాళ్ళు లిజ్ని చంపేస్తారు. నీ బలహీనత లిజ్ని చంపేస్తోంది. జాన్, నీ జీవితంలో నువ్విప్పుడు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు దాన్ని గెలవనిచ్చావు జాన్. వాళ్ళ ఆశలన్నీ ఇప్పుడు మన రక్తంలో ఊరిపోయాయి. నువ్వు తనని కోల్పోయావు. మీ నాన్న ఎలాగైతే తన శత్రువుల దగ్గర ఓడిపోయాడో అలాగే నువ్వు. ఏ శత్రువులు? దాని గురించి నీకేమీ తెలియదు. ఆగు. నాకు సహాయం చేయి. నా శత్రువుల్ని అంతం చేయడానికి నాకు సహాయం చేయి. ఎందుకో? చేస్తే నాకేం వస్తుంది? నీకేం కావాలి? బంగారం మనకెప్పుడు ముఖ్యం కాదు జాన్. మన బలమే మనకు బంగారం. నా గొప్పతనాన్ని కాపాడుకునే బలం కావాలి. నా వంశంలో పుట్టి తరతరాల వారికి రక్తంలో ఆ బలం ఉండాలి. రక్తం చిందించాల్సింది వాళ్ళు, మనం కాదు జాన్. అయితే నాకు సహాయం చేయి. నేను నీకు పునర్జన్మనిస్తాను. మరణం ఒక కొత్త ప్రారంభం. నా దేవుడి దాహం తీర్చడం కోసం ఆ నిధిని నేను వెతుకుతున్నాను. నీళ్లు ఇవ్వను షామ్యాన్. మీరు వెతుకుతున్న ఆ నిధి ఇప్పుడు మీ చుట్టూనే ఉంది స్పానియార్డ్. కానీ మీకు కావాల్సింది మీకు దక్కడానికి ముందు దేవుడికి మీరు దక్షిణ ఇవ్వాలి. దక్షిణ? ఏమిటా దక్షిణ? ప్రాణం. నన్ను క్షమించు.
మీ ఆశ నెరవేరాలంటే ఈ రక్తంలో స్నానం చేయండి స్పానియార్డ్స్. బంగారం, బంగారం. నువ్వు చెప్పినట్టే చేశాను షామ్యాన్. మా దేవుడు ఇప్పుడు సంతోషించాడు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నుంచైనా నా ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. నేను పూజించే దేవుడు నీ రక్తాన్ని విషంగా మార్చేస్తాడు. దానివల్ల నువ్వు, నీకు పుట్టిన బిడ్డలు, వాళ్లకు పుట్టే బిడ్డలు, మీ వంశానికి చెందే అందరూ బాధపడి తీరుతారు. మీ వంశాన్ని అది అంతం చేస్తోంది. ఎప్పటికీ ఒక్కడే దేవుడు. అది ఎవరో తెలుసా? నేనే. ఏంటి ఇంకా ఏం జరగట్లేదు? జాన్! అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. వాళ్ళెందుకు ప్రాణాలతో రాలేదు? దానికి రక్తం మాత్రం సరిపోదనుకుంటాను. వాడి మాంసం కూడా కావాలేమో. అస్టోరియస్, నీకింకా బంగారం మీద ఆశ పోలేదా? నీకు కావలసినంత బంగారం తీసుకున్నావు కదా. నీ పిచ్చితనాన్ని ఇప్పటికైనా ఆపు. పిచ్చితనమా ఇది? నన్ను చూస్తే నీకు పిచ్చివాళ్లాగా కనిపిస్తున్నానా? తర్వాత ఎవరు? చాలు. కావాలంటే కొండని మొత్తాన్ని బంగారంగా మార్చొచ్చు కదా. నాకు కావాల్సింది నాకు దక్కేంత వరకు నేను ఊరుకోను.
తర్వాత మనిషిని త్వరగా తీసుకురా. నువ్వు మర్యాదగా పిజ్జారో దగ్గరికి వెళ్ళిపో. నాకు కావాల్సింది వీరులు, నీలాంటి వాళ్ళు కాదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకిప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నీ ప్రాణాలని పణంగా పెట్టి ఇంకొకటి సాధిద్దామని అనుకుంటున్నాను. దాన్ని పట్టుకోండి. దాన్ని పట్టుకోండి. దాని రక్తాన్ని ఉపయోగించుకొని నన్ను నేను కాపాడుకోబోతున్నాను. దాన్ని పట్టుకోండి. రిస్క్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నానా? నువ్వే నిజమైన వీరుడివి. నువ్వే నిజమైన విజేతవి. వీడి ఆత్మ వీడిని కాపాడటానికి ప్రయత్నిస్తోంది. నాకు నా కుటుంబం తిరిగి కావాలి. జాన్, జాన్, వద్దు వద్దు జాన్, జాన్ నేను చెప్పేది విను. నన్ను చూడు జాన్, జాన్ ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు జాన్, నేను చెప్పేది విను. ఇది నువ్వు కాదు, చూడు. ఇలా చేయడం తప్పని నీకు తెలుసు కదా జాన్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను చెప్పేది విను. దయచేసి నువ్వు ఇలా చేయకు. నువ్వు వాణ్ణి ఏమి చెయ్యకూడదు. ఈ రోజు ఉదయం డెవన్ కార్ప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అందులో పనిచేసే బోర్డు మెంబర్ ఇంకా ఇండస్ట్రీ ఇన్సైడర్ అయిన మైకేల్ స్ట్రీటర్ ని డెవన్ కార్ప్ సీఈఓగా నియమించారు. 2 వారాలుగా జానథన్ డెవెన్పోర్ట్ ఎక్కడికి వెళ్లారో తెలియని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జానథన్ చనిపోయిన రిచర్డ్ డెవెన్పోర్ట్ ఏకైక కుమారుడు. ఆయనే ఈ కంపెనీ సీఈఓ కావాల్సింది. జానథన్ డెవెన్పోర్ట్ అటార్నీ జాక్ హాపర్ మిస్టర్ డెవెన్పోర్ట్ బానే ఉన్నారని, తండ్రి చనిపోయిన ఆ షాక్ నుంచి బయటికి రావడానికి కొద్ది రోజులు పడుతుందని రిపోర్టర్స్ కి సమాచారం అందించారు. నేను జారెన్ మార్టిన్, 6K న్యూస్, లాస్ ఏంజలస్.
జానీ నువ్వు అప్పుడే ఇంత పెద్దోడివి అయ్యావా? సరే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ నాన్నగారితో కలిసి డెవిన్ కార్ప్ లో పనిచేయి. ఫ్యామిలీ బిజినెస్ చేయొచ్చుగా. తను సంతోషంగా ఉండడమే ముఖ్యం, దానికి తను ఏమైనా చేయొచ్చు. ఆయన చాలా మంచివారు జాన్. అది మాత్రమే కాకుండా నువ్వంటే ఆయనకి ప్రాణం. నా జీవితంలో నేను చాలా బరువుల్ని మోసించాను, కానీ నిన్ను మాత్రం ఎప్పుడు అలా అనుకోలేదు. తట్టుకోలేకపోతున్నాను. హే జాన్, జాన్, నేను తప్పు చేశాను. నీతో ఒక విషయం చెప్పాలి జాన్. నువ్వంటే నాకు ప్రాణం. హాయ్ హనీ, నా కోసం ఎదురు చూస్తున్నావా? సారీ, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? మిస్టర్ వోల్కాఫ్, మీతో నేను కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి స్నాకీ? మీ కోకో ఫీల్డ్స్. మీకెంతో డబ్బిచ్చాను. ఎందుకు తెలుసా? ఈ రహస్యాన్ని కాపాడటానికి. తెలుసు, కానీ విప్లవకారులతో వ్యాపారం చేస్తున్నప్పుడు దాన్ని చూసి చూడనట్టు ఉండలేం. కావాలంటే మీరే వెళ్ళి ఓగేఎస్కేమి అని అడగండి. నీకిది ఎక్కడ దొరికింది? అది చెప్పలేని సమాచారం. ఇది ఒక నిధి అని చెప్పొచ్చు. దయచేసి మాతో ఇలాంటి ఆటలు ఆడటం మానేయండి. పూర్వీకులు చెప్పేది నిజమే. నా జాతికి మంచి చేసేవారికి మాత్రమే నేను మంచి చేస్తాను. నేను మూర్ఖుణ్ణి కాదు. మా ప్రజలు చాలా కాలం నుంచి కష్టాలు పడుతున్నారు. మాకిప్పుడు ఒక రక్షణ కావాలి. రేపు ఫీల్డ్స్ నుంచి నువ్వు కొత్త కోకోలోట్ని హాయిగా తీసుకుని వెళ్ళొచ్చు. నా నమ్మకాన్ని బొమ్ము చెక్కు శ్యామన్. మీరు నన్ను చక్కగా నమ్మొచ్చు కార్లోస్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. Are you okay? ఓకే అని చెప్పలేను. ఒక రష్యన్ డ్రగ్ లార్డ్ మన కోసం వెతుకుతున్నాడు. అంతేకాదు ఆ షామెన్ కి మన గురించి మనకంటే ఎక్కువగా తెలుసు. నీ ఒంట్లో 15th సెంచరీ ఆత్మ గూడు కట్టుకునుంది. అంతేకాదు పెరూలో ఒకరిని చంపేశాను. ఇంత జరిగితే నువ్వేమో. నీతో నేనున్నాను కదా. నువ్వు ఎందుకు మళ్ళీ మెక్సికోకు వెళుతున్నావు? నాకిది మా నాన్నగారు ఆఫీస్లో దొరికింది. నేను అక్కడ పెరూలో కొద్దిసేపటికి చనిపోయాను కదా. అవును. నాకు అప్పుడు ఒక విషయం తెలిసింది. అస్టోరియాస్ ఎల్డోరాడోలో చనిపోలేదు, అతను మళ్ళీ పుట్టాడు. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక